జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్ ఖబర్దార్ ఖబర్దార్ టెర్రరిస్టులార ఖబర్దార్ 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 జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ 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 కాశ్మీర్ అమర వీరులకు జోహార్ 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 కాశ్మీర్ అమర వీరులకు జోహార్ 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 దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి అమర వీరులకు జోహార్ 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 కాశ్మీర్ అమర వీరులకు జోహార్ జోహార్ ఖబర్దార్ పాకిస్తాన్ నశించాలి 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 టెర్రరిజం నశించాలి 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 టెర్రరిజం నశించాలి 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 టెర్రరిజం నశించాలి నశించాలి జోహార్ కాశ్మీర్ అమర వీరులకు జోహార్ 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 కాశ్మీర్ అమర వీరులకు జోహార్ జోహార్ నశించాలి టెర్రరిజం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి నశించాలి జోహార్ కాశ్మీర్ అమర వీరులకు జోహార్ 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 కాశ్మీర్ అమర వీరులకు జోహార్ 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి నశించాలి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులకు జోహార్ జోహార్ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులకు జోహార్ జోహార్ నశించాలి పాకిస్తాన్ టెర్రరిజం నశించాలి నశించాలి ఖబర్దార్ 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 జోహార్ కాశ్మీర్ అమర వీరులకు జోహార్ 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 కాశ్మీర్ అమర వీరులకు జోహార్ 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 కాశ్మీర్ అమర వీరులకు నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ 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 పాకిస్తాన్ ముర్దాబాద్ జోహార్ అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్ నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ పాకిస్తాన్ ఉగ్రవాదులు వెంటనే నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 మాతాకి భారత్ మాతాకి మన జరిగిన పహల్గాంలో 26 మంది మా భారతీయ వాసులు చనిపోవడం జరిగింది. దీనికి టెర్రరిస్ట్ కుక్కల్లారా ఒకటే ఖబర్దార్ మీకు హెచ్చరిస్తున్నాం. ఏంటిదంటే ఇండియా తలుచుకుంటే మీ మొత్తం స్థానికంగా కదిలిపోవచ్చు. మీరు ఇక్కడ 26 మంది ప్రాణాలు చాలా నివాళులు అర్పిస్తున్నాం. మేము ఇక్కడ క్యాండిల్తో పాటు మేమందరం దర్పల్లి మండల ప్రజలు మొత్తం శోచనీయంగా ఉన్నాము. ఇక్కడ దాదాపు 26 మందికి మీరు చంపితే మొత్తం హిందుస్థాన్ చచ్చిపోయే విధంగా మీరు అనుకుంటున్నారేమో టెర్రరిస్ట్ కుక్కల్లారా. ఒకటే హెచ్చరిస్తున్నాం. మేము తలుచుకుంటే ప్రతి హిందూ ముస్లిం భాయ్ సిక్ ఇసాయిగా మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం ప్రతి భారతీయ వాసుడు తలుచుకుంటే మీ స్థానికంగా ఉండే మొత్తం కుక్కల్లారా వెళ్ళిపోతారు. మీరు తప్పకుండా ఈ హేయమైన చర్యకు మేము ఖచ్చితంగా ఇది చేసుకుంటా. మేము వాళ్ళ ప్రాణాలు ఏదైతే ఇక్కడ భారతీయ భాషలు చనిపోయారో వాళ్ళకు మంచి ఆత్మకు నివాళులు అర్పిస్తూ మేము ఇక్కడ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము. భారత్ మాతాకి కేంద్రం ఏ చర్య తీసుకున్నా కానీ వాళ్లకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. మేము ఇక్కడ దర్పల్లి ముస్లిం మతస్థులమైన అందరం ఇక్కడ హాజరై ప్రతి ఒక్క అతీత పార్టీలకు అతీతంగా ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి కేంద్రం ఏ చర్య తీసుకున్నా కానీ ఖచ్చితంగా మేము ఒబే చేస్తామని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా की जय। परसों जो है सो 26 आदमी मुसलमान और हिंदुओं को जो है सो ना हमारे भारत देश के वासियों को जो पाकिस्तान के टेररिस्ट मारे हैं हम सख्त मजम्मत करते हैं कि वो आकर हमारे हिंदुस्तान में जो है सो ना मुस्लिम और हिंदू के बीच में जो है सो ना इख्तिलाफ पैदा करने की कोशिश कर रहे हैं। लेकिन आज हमारे हिंदुस्तान में जो है सो ना हिंदू और मुस्लिम सिख और ईसाई जो है सो ना एक भाईचारे का मर्तबा रखते हैं। यहाँ पर हिंदुस्तान में आकर आप
हिंदुस्तान और पाकिस्तान को अलग करने की से बात कर रहे हैं, लेकिन हिंदुस्तान हमेशा एक है और एक रहेगा। मुस्लिम और हिंदू और सिख और ईसाई सब भाई भाई हैं यहाँ पर। आपका काम कुछ भी नहीं चलेगा। टेररिस्ट आप टेररिस्ट होंगे, लेकिन हम हिंदुस्तान चाहे तो पाकिस्तान को जो है आधे घंटे में स्मैश करने की हमारी हिम्मत है हमारे पास। आज हमारे हिंदुस्तान में हमारे भारत प्रधानमंत्री नरेंद्र मोदी साहब और बीजेपी की हुकूमत, केंद्र सेंट्रल गवर्नमेंट की हुकूमत और राष्ट्र की जो है हर राज्य की जो है हुकूमत सख्त मजम्मत करते हैं। हिंदुस्तान में जो है आप जो है 26 आदमी को मारे हैं, ये 26 आदमी को मारना कोई बड़ी बात नहीं है। हम चाहे तो पाकिस्तान को तबाह कर सकते हैं। इस बात कहते हुए हम सख्त मजम्मत करते हुए रुखसत देता हूँ। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। ఈ దురదృష్టకరమైన వార్త చూస్తే ప్రతి హిందూ కంటతడి పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. మన హిందువులకు ఎవరికి కూడా భారతీయులకు ఎవరు కూడా స్వతంత్రంగా జీవించే హక్కు లేదని అనుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులే కానీ పాకిస్తాన్ దేశానికి కానీ హెచ్చరించేది ఏంటంటే ఒక్క కూత వేటి ఇక్కడ వేస్తే కూడా నీ దేశము నువ్వు కొట్టుకపోతారా హిందువులు తలుచుకుంటే. ఒకటే కూత మా దేశంలో చిచ్చు పెట్టాలని చూసినా మా ప్రాణాలు తీయాలని మీరు ఆలోచించినా కానీ మీరు ఎన్నకు పనికిరారు. ఒక్క హిందూ తలుచుకుంటే ఏదో ఒకటి అవుతుంది, ఒక భారతీయుడు తలుచుకుంటే ఏదో ఒకటి అవుతుంది, ఒక ముసల్మాన్ తలుచుకుంటే ఏదో మొత్తం మా యూనిటీ గల దేశం రామది. మా దాంట్లో ఎంతరా మీరు ఇంత పిట్టతోటి ఉన్నటువంటి మీ దేశము మా వాళ్ళ మీద దాడి చేసి ప్రాణాలు తీసేంత అది ఎదిగినారా? మీరు ఉగ్రవాద సంస్థను పోషించకపోతే మీ దేశం ఏం చేస్తున్నది? మీరే దీనికి అండగా ఉండి నడిపించకుండా ఇండియా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇప్పుడైనా ఖబర్దార్ చెప్తున్నా, ఒక్కొక్క ఇండియన్ ఒక్క జెండా ఎత్తితే చాలు, ఒక్క కూత వేటి వేస్తే చాలు నీ దేశం కొట్టుకపోతుంది. జై భారత్. రోజుల కింద జరిగిన సంఘటన చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరంగా, ఈరోజు మా ముస్లిం సోదరులను ఇలా పాకిస్తాన్ కుక్కలు చేయంగా ఈరోజు మా భారతీయ ముస్లిం సోదరులకు ఒక మచ్చ వచ్చేసి పడుతుంది. మా ముస్లిం సోదరులు మేము హిందువులము బాయి అనేటారు, మీ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈరోజు వచ్చి దాడి చేయడం చాలా బాధాకరంగా. మీరు పని చేసుకొని బతుకుతే చాలా మంచిగా ఉంటుంది. గండు పట్టుకొని మా దేశం మీద వెళ్తే మీరు ఆర్థికంగా ఒక కుంగిపోతున్నారు. ఇలాంటి చర్యలు జరిగితే మా భారతదేశం నుంచి మేము అందరము ఇవాళ నిరసన చెప్తున్నాం. ఒక ఆటం బాంబు వేసినామంటే మీ పాకిస్తాన్ ఏం లేకుండా పోతుంది. మేము ఏదో చేయలేమని అనుకొని మీరు ఇటువంటి ఉగ్రవాదులు దాడులు చేయడం కరెక్ట్ కాదని మేము చెప్పగలుగుతున్నాం. భారత్ మాతాకి మేము భారతీయులుగా పార్టీలకు అతీతంగా ఈరోజు మన హిందుస్థాన్లో దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈ యొక్క 3 రోజుల క్రితం జరిగినటువంటి నరమేధము రాక్షసత్వాన్ని ఖండిస్తూ మేమందరము కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అమాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. మరి ఎప్పుడు కూడా అప్పటి నుంచి భారతదేశంతో పెట్టుకొని ఎప్పుడు కూడా బాగుపడలేదు, ఇప్పుడు కూడా బాగుపడవు. ఎంతమందిని చంపుతావు? లాంటి ఒక 25-30 మందిని చంపినవు. అమాయకులు వాళ్ళు, అన్యం పుణ్యం తెలియని అమాయకులు. భార్యల ముందట భర్తలను చంపడం అంటే ఇది రాక్షసత్వము, ఇది మంచిది కాదు. మేము అందరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము పాకిస్తాన్కు. ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల్లారా, మీరు హిందుస్థాన్లో కేవలము హిందువులను చంపుతామనడము చాలా అది దురదృష్టకరము. మీకు హేమైన చర్య, ఇది మంచిది కాదు. మేము హెచ్చరిస్తున్నాము. భారత్ మాతాకి జై. గత 3 రోజుల క్రితం కాశ్మీరు లోయల్లోకి అక్కడ చూడడానికి వెళ్ళినటువంటి యాత్రికుల పైన పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాదులు వారి మీద అమానుషంగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి మాట ముచ్చట లేకుండా డైరెక్ట్గా తుపాకులతో కాల్పులు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఎందుకంటే వారికి ఏ సిద్ధాంతం ఉన్నా ఏదున్నా కానీ ఒకరి మీద దాడి చేసేటప్పుడు ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి అది అనుకోకుండా అట్లా దాడి చేయడం అనేది చాలా హేళమైనటువంటి చర్య. కాబట్టి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మనిషిని ఇంకొక మనిషి చంపేటటువంటి విధానం ఏ చరిత్రలో కానీ, ఏ బైబిల్లో కానీ, ఏ గ్రంథంలో కూడా లేదు. దాన్ని ధిక్కరించి ఇవాళ వాళ్ళు ఇలా ఇండియా
ఇండియన్కి సంబంధించినటువంటి వారి మీద దాడి చేయడం అనేది అంటే ఇలా ఇండియన్ కించపరిచినటువంటి విధానం తప్ప మరొకటి కాదనేది మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే 27 మందిని పొట్టలు పెట్టుకోవడం అంటే ఇలా దేశం మీద దేశ ప్రజల మీద దాడి చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది సరైన విధానం కాదు. టెర్రరిస్టులారా మీరు ఇకనైనా మీరు మార్చుకోండి, ఆలోచన విధానం చేంజ్ చేసుకోండి. లేకుంటే రేపు భారతీయ పౌరులంతా మీ పాకిస్తాన్ పై మీద దాడి చేసే అవకాశం కూడా రేపు రాబోతుంది. ఎందుకంటే ఓపికను నశిస్తే రేపు తిరుగుబాటు ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా మీరు ఇటువంటి దాడులు మానుకోవాలని చెప్తా ఉన్నాం. మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అమాయకులు వాళ్ళకి అన్యం పుణ్యం తెలియనటువంటి వాళ్ళని అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు విహారయాత్రకు పోయినటువంటి వాళ్ళ మీద దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. 27 మందిని అమాయకుల్ని ఇలా చూస్తూ దాడి చేయడం అంటే అది మరి పిరికి పందల చర్య తప్ప మరొకటి కాదనేది ఇలా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి విధానాన్ని టెర్రరిస్టులు మానుకోవాలని, లేకుంటే రేపు జరగాల్సిన పరిణామాలకు టెర్రరిజం ఎలాంటి పునాదులు లేకుండా కూలగొట్టే అవకాశాలు కూడా వస్తాయని మేము పాకిస్తాన్ టెర్రరిజానికి ఖండిస్తూ ఉన్నాం.